సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించిన మంత్రి కొండ సురేఖ. జాన్వార్ దర్గాని సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు అపూర్వ ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాలన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏ వ్యాపారం చేసుకోవాలన్నా కాంగ్రెస్ కు టాక్సీ కట్టాల్సిందే అన్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్. భగత్ సింగ్ స్ఫూర్తితో ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామన్న మల్లం మహేష్. సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు 94వ వర్ధంతి వేడుకలు. బీసీ కమిట్ పై కోర్ మీట్ లో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు. గొప్ప మనసు చాటుకున్న లిటిల్ సోల్జర్స్ టీం. కృషి ఐటీసీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. లయన్ దేవాలయాలను కాపాడుకోవడం హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ప్రముఖ సామాజికవేత్త మిట్టపల్లి శ్రీనివాస్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లుని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు కలిసి ఆహ్వానించారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లుని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు కలిసి పోస్టు ఆవిష్కరించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కొందూరు జానారెడ్డి ప్రతి సంవత్సరం నిర్వహించే మొక్కుబడి కార్యక్రమంలో భాగంగా జాన్పహడ్ దర్గాని ఆదివారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుందూరు జానారెడ్డి ప్రతి సంవత్సరం నిర్వహించే మొక్కుబడి కార్యక్రమంలో భాగంగా జాన్పహడ్ దర్గాని ఆదివారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్బీ మరియు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యేలు బాలు నాయక్, నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేతావత్ శంకర్ నాయక్ శనివారం సాయంత్రం మొట్టమొదటిసారిగా మిర్యాలగూడ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మాడుగులపల్లి నుండి మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆఫీస్ వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు. వీరి వెంట జానారెడ్డితో పాటు ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డిలు గజమాలలతో సత్కరించారు. ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేతావత్ శంకర్ నాయక్ శనివారం సాయంత్రం మొట్టమొదటిసారిగా మిర్యాలగూడ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మాడుగులపల్లి నుండి మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆఫీస్ వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు. వీరి వెంట జానారెడ్డితో పాటు ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలను గజమాలతో సత్కరించారు.
ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రానున్న రోజులలో ఈ ప్రాంతాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జానారెడ్డి సూచనల మేరకు పనిచేస్తూ విజయం సాధిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జానారెడ్డి తనకు మండల అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా పదవిని చేరే వరకు వెన్నంటి ఉండి నడిపించారని భావోద్వేగానికి లోనయ్యారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అతను రావడం జరిగింది. కాబట్టి ఈరోజు అంటే ఈ స్థాయికి నిలబడడానికి కారణం అంటే ఎవరో తెలిసినా మీకు? తర్వాత జెడ్పీటీసీగా, ఎంపీపీగా, ఆ తర్వాత మళ్ళీ జెడ్పీటీసీగా, నేను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మళ్ళీ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు అవకాశం ఇస్తే దాన్ని నేను ప్రూవ్ చేసిన. ఎట్లా 3 బై ఎలక్షన్స్ వచ్చినాయి, 3 ఉప ఎన్నికలు వచ్చినాయి. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, తర్వాత మునుగోడు. ఈ ఉప ఎన్నికల్లో నిర్వారమంగా తిరిగిన సార్ కోసం మొత్తం కాలు కడుకొని తిరిగిన. కానీ సార్ పరాభవం జరిగితే నేను ఏడ్చిన. ఆ రోజు చాలా బాధ అనిపించింది. ఆ రోజు ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఓడిపోయిన ఒక బాధ కలిగింది. ఆ రోజు నా కోసం కాదు, సార్ కోసం. ఏదేమైనా సరే నాకు సార్ చెప్పేవాడు, ధైర్యం చెప్పేవాడు. 2 సీట్లు ఉన్న బీజేపీ అలా భారతదేశం వెళ్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తప్పకుండా వస్తుందని చెప్పి మాకు మనోధైర్యం చెప్పేవాడు. అట్లనే మన ఎంపీ గారు కూడా చాలా గట్టి ధైర్యం చెప్పేవాడు, నిబ్బరంగా ఉండేవాడు. మేము అనుకున్నాం సార్ మళ్ళీ మనం నిలబడతామా, లేస్తామా అని మేము అంటుంటే చాలాసార్లు ధైర్యం చెప్పింది సార్. ఆ ధైర్యంతోనే ఇలా ముందుకు వచ్చినాం, ఇలా ధైర్యంతోనే ఇలా ముందుకు నిలబడ్డాం. కానీ నేను ఇలా ఎమ్మెల్సీగా కావాలని ఇలా కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తను గుర్తించిందంటే కేవలం కారణం ఇలా జానారెడ్డి గారు. అప్పటి నుంచి మన గిరిజనులందరికీ ఆపద్బాంధవుల్లో ఉన్న మన సారు. ఆదివారం టీఎస్ యూటీఎఫ్ సంఘ జిల్లా కమిటీ సమావేశంను ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివారం టీఎస్ యూటీఎఫ్ సంఘం జిల్లా కమిటీ సమావేశంను ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులను మార్చి నెల చివరి నాటికి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు నమోదు పెంచుటకు, ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయుటకై
మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసుకుని మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి తరగతికి 20 మంది విద్యార్థులు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా, ప్రధానోపాధ్యాయులు అదనంగా ఉండేలా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను నిర్వహించాలన్నారు. డిటెన్షన్ విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయకూడదని సూచించారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రాములు మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించాలని, సర్వీస్ పర్సన్స్, మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమ నేత వెంకటస్వామి, భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి సభలను నిర్వహించి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అరుణ భారతి, జిల్లా కోశాధికారి జి వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు నాగేశ్వరరావు, బి ఆడం, బి రమేష్, డి శ్రీనివాసచారి, ఎన్ వెంకటేశ్వర్లు, ఆర్ సీనయ్య, పి అభినవ్, ఆర్ శ్రీను, పి నాగేశ్వరరావు, పి కరుణాకర్ రెడ్డి, ఏ సీనయ్య, బి నాగేశ్వరరావు, పి మైసయ్య, డి రమేష్, డి భిక్షం, బాబు, వంశీ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసే హెచ్పీ పెట్రోల్ బంక్ యజమాని ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు 5 లక్షలు డిమాండ్ చేశారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ, యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏ వ్యాపారం చేసుకోవాలన్నా కాంగ్రెస్కు టాక్సీ కట్టాల్సిందే అని, కొబ్బరి బోండా దుకాణం, టిఫిన్ సెంటర్, టీ కొట్టు, హోటల్స్ పెట్టుకుంటే ముందుగా పెద్ద మొత్తంలో ఇవ్వాలి, తర్వాత రోజుకు ఒకసారి ఫ్రీగా ఆ దుకాణంలో ఏ వ్యాపారం చేస్తే అది ఇవ్వాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడిపే వారి పాలిట మరో నయీం ముఠాగా తయారయ్యారని, ఇప్పుడు యాదగిరిగుట్టలో కాంగ్రెస్ వారు తయారయ్యారని ఆరోపించారు. యాదగిరిగుట్టలో అరాచకమైన పాలన కొనసాగుతూ ఉంది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రభుత్వంగానే మనకు కనబడతా ఉంది. ఇదివరకే యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో చాలామంది ఉపాధి కోల్పోయినారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు ఉపాధి పొందుతుంటే కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా ప్రజలు కూడా తిరగబడే స్థితి వస్తుంది. మీరు అప్పటిదాకా తెచ్చుకోకుండా కనీసం ప్రజలతో మంచిగా మెలిగి ప్రజలకు మంచి చేయండి. చెడు చేయకుండా పర్లేదు, మంచి చేయకుండా పర్లేదు, చెడు మాత్రం చేయకని చెప్పి మేము కోరుతా ఉన్నాం. యాదగిరిగుట్టలో అరాచకమైన పాలన కొనసాగుతూ ఉంది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రభుత్వంగానే మనకు కనబడతా ఉంది. ఇదివరకే యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో చాలామంది ఉపాధి కోల్పోయినారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు ఉపాధి పొందుతుంటే కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా ప్రజలు కూడా తిరగబడే స్థితి వస్తుంది. మీరు అప్పటిదాకా తెచ్చుకోకుండా కనీసం ప్రజలతో మంచిగా మెలిగి ప్రజలకు మంచి చేయండి. చెడు చేయకుండా పర్లేదు, మంచి చేయకుండా పర్లేదు, చెడు మాత్రం చేయకని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాచరిక పాలన కొనసాగుతుంది. ఎందుకంటే యాదగిరిగుట్ట పట్టణంలో మరియు మండలంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గారి అనుచరులు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేస్తున్నారు. ఈరోజు తాజాగా గతంలో బాధితులకు కేటాయించినటువంటి ప్లాట్లు, వైటీడీ ప్లాట్లు ఈరోజు ఉదయం అంజనపూరి కాలంలో కబ్జా చేయడం జరిగింది. దాంతోపాటు కొబ్బరి బోండాల బండి నుంచి మిర్చి బండి, కిరాణా షాపులు, హోటళ్లు మరియు ఈరోజు ఫ్రెష్గా పెట్రోల్ బంకు. అయితే ఎవ్వరు కొత్తగా గుట్టల షాపులు పెట్టినా, బిజినెస్లు పెట్టినా వాళ్ళ దగ్గర పైసలు ఖచ్చితంగా సీ ట్యాక్స్ కట్టాల్సిందే. అది ఇంకే విధంగా అయితే 9 ట్యాక్స్ కట్టిరో ఈ యొక్క కాంగ్రెస్ కూడా సీ ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పేసి సదరు ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు బెదిరించడం జరిగింది. అయితే ఆ యొక్క బాధితుడు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం పైన మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి వసూలు అనేది దేనికి, ఎందుకోసం, మరి దేనికోసం ఈ వసూలు చేస్తారు అనేది ఈ యొక్క సమాజాన్ని తెలవాలి. ఇదే విధంగా మీరు ఇదే పని కనుక మీరు చేస్తే మేము భారీ ఎత్తున నిరసన తెలియజేస్తాం, మరియు ధర్నాలు చేస్తాం, బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎలక్షన్ డిమాండ్ చేసి ఆ పైసలకి మీరు ఇవ్వకపోతే మేము బాధ్యత బంకు నడవనీయం, బంకెట్లు నడుస్తాం అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. 5 లక్షల రూపాయలు కావాలి, లేకపోతే నీకు బంకు నడవది, నీకు బంక్ పర్మిషన్ ఎట్లా వస్తాం ఇది చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్
ఎస్ఎఫ్ఐ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు, గంజాయికి విద్యార్థులు, యువకులు దూరంగా ఉండాలని టోకే రన్ నిర్వహించడం జరిగింది. అనంతరం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు, గంజాయికి విద్యార్థులు, యువకులు దూరంగా ఉండాలని టూకే రన్ నిర్వహించడం జరిగింది. అనంతరం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్కి ఈ దేశం బాకీ పడిందన్నారు. గల్లీ స్థాయిలో కూడా త్యాగాలు చేయని వాళ్ళు ఢిల్లీ స్థాయిలో ప్రచారాలు చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 23 సంవత్సరాల వయసులోనే గడగడలాడించి తన ప్రాణాన్ని గడ్డిపోచతో సమానంగా నవ్వుతూ ఉరికంబానికి ఉయ్యాలలూగిన వ్యక్తి భగత్ సింగ్ అన్నారు. పాఠ్యాంశాలలో, విశ్వవిద్యాలయంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ లాంటి మహానీయుల త్యాగాలను పాఠ్యాంశాలలో చేర్చడానికి పాలక ప్రభుత్వాలు జంకుతున్నాయి. మన దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ ఒక వీరుని మరణం వేల గొంతుల విప్లవ నినాదమయ్యి విద్యార్థి యువకులలో ప్రవహిస్తుందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం భగత్ సింగ్ను చంపగలిగారే తప్ప అతని ఆశయాలు చంపలేదని, అతని ఆశయ సాధన కోసం ఎంతోమంది విద్యార్థులు, యువకులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ చూపించిన మార్గంలో శాస్త్రీయ విద్యా విధానంకై, మతోన్మాద కాషాయీకరణకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల హక్కుల కోసం వీసీ ఇచ్చిన సర్క్యులర్ వెనక్కి తీసుకునేంత వరకు ఎస్ఎఫ్ఐ అన్ని యూనివర్సిటీలలో, జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పూనుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అభినవ్, వీరేష్, శ్రీను, చందు, కిరణ్, రాకేష్, మహేష్, నవీన్, యువరాజ్, ముఖేష్, కోమల్, సురేష్, శ్రీహరి, సంజయ్, కళ్యాణ్, చక్రి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం స్థానిక చంద్ర రాజేశ్వరరావు భవన్లో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం మాట్లాడారు.
ఆదివారం స్థానిక చంద్ర రాజేశ్వరరావు భవన్లో భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఈ దేశ ప్రజలను, యువతను ఏకం చేసి స్వాతంత్ర సంగ్రామంని ముందుకు తీసుకొని వెళ్లటంలో కీలక పాత్ర పోషించిన భగత్ సింగ్కు భారతరత్న అవార్డు ప్రకటించకుండా పాలకులు ఆయన పోరాట పటమును అవమానించారని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ దేశంగా మారిందన్నారు. 10% మంది ధనికులు, 90% మంది దరిద్రులు ఈ దేశంలో ఉన్నా కూడా ఆర్థిక స్థితిగతుల్లో ప్రపంచానికే మార్గదర్శకం మన దేశం ఉన్నట్లు పాలకులు ప్రపంచానికి చూపటం దౌర్భాగ్యమని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలను సైతం అర్పించిన వీర కిషోరాలు షాహిద్ భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్గురు స్ఫూర్తిగా ఈ దేశం లౌకిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం మతోన్మాదుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని కోరారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ వారు కలలు కన్న దేశాన్ని నిర్మించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వారవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు వీసం శెట్టి విశ్వేశ్వరరావు, ఇట్టి వెంకట్రావు, శనఘరపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, వరక అజిత్, మన్యం వెంకన్న, చెరుకూరి శేఖర్, మాజీ ఎంపీటీసీ వీరం మోహన్ రావు, గుండాల సుజన్, బివి సత్యనారాయణ, శ్రీను, మల్లికార్జున్, వీరన్న, నాగయ్య, ఎస్కే లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ కమిట్ బై కోర్ మీట్లో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ కమిట్ బై కోర్ మీట్ తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ అధ్యక్షులు సంగం సూర్యారావు, తమ్మడబోయిన అర్జున్, ఓదేల యాదవ్, తాడూరి శ్రీను, విఠల్, జగన్, ప్రసన్న, హరికృష్ణ, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, రాజు రవీందర్, చీమల శ్రీనివాస్ యాదవ్, హరిశంకర్, సాంబా, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నేతాజీ యువజన సమైక్య నారాయణపురం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ సహకారంతో నిర్వహించడం జరిగింది. రక్తదాన శిబిరంలో నేతాజీ యువజన సమైక్య సభ్యులు, యువకులు, ప్రజలు సుమారు 100 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నేతాజీ యువజన సమైక్య నారాయణపురం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ సహకారంతో నిర్వహించడం జరిగింది. రక్తదాన శిబిరంలో నేతాజీ యువజన సమైక్య సభ్యులు, యువకులు, ప్రజలు సుమారు 100 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సమైక్య మాజీ అధ్యక్షులు రుద్రారాములు, మాజీ సర్పంచ్లు దేశిడి నరేందర్ రెడ్డి, కొండెట్టి నరసింహ, మాజీ ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు సిలివేరు అంజయ్య, మండల శాఖ కార్యదర్శి దుబ్బాక భాస్కర్, కాంగ్రెస్ నాయకులు ఉప్పల లింగస్వామి, ప్రజానాట్య మండలి సభ్యులు శ్రీనివాస్, కలకొండ సంజీవ, యువజన సమైక్య సభ్యులు వీరమల్ల కార్తిక్ గౌడ్, సిలివేరు సంజీవ, సిలివేరు సురేష్, రాపర్తి ప్రదీప్, గంగాపురం సాయి, యువకులు, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. ఓ భగత్ సింగ్ ఆజాదు రాజగురులు, ఇవే మీకు విప్లవ జోహారులు, ఇవే మీకు విప్లవ జోహారులు. జిందాబాద్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ ఇందాబాద్, ఆజాద్ చంద్రశేఖర్ కు జిందాబాద్. అమర్ హై కామ్రేడ్ భగత్ సింగ్.
ఇద్దరికి ఒక్కొక్కటి వేసి ఇక్కడికి రండి. నారాయణపూర్ ఎంపీటీసీ సభ్యులు బచవన్ గాలయ్య గారిని వేదికపైకి రావచ్చు. మాజీ సర్పంచ్ కోండేటి నరసింహన్న గారిని వేదికపై పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్ సింగ్ ఇంక్విలాబ్ ఇంక్విలాబ్. నేతాజీ యువజన సమైక్య నూతన కమిటీ కో కన్వీనర్లు మొదల గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా. దండపురం సాయిగౌడ్ గారిని వేదికపై. కార్తీక్ కమ్యూనిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు కార్యదర్శి చిలువే రంజయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. సీనియర్ నాయకులు ఉప్పల్ లింగస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజ్ఞప్తి చేస్తున్నాం. నేతాజీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన ఫోటో దిగి అందరూ రెడీ చేయాలి మళ్ళీ. అదే మరి ఎక్స్పోజ్ బయటకి వెళ్ళిపోతాం. ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఇస్తాను ఇక్కడ ఉంటారు, ఏదో ఆడ కూర్చోండి. నల్గొండ వెంకటరమణ కాలనీకి చెందిన గుత్తెట్టి నరేష్ రజిత వారి పాప శ్రీ నయనిక 17 నెలలు ఫైబర్ సిండ్రోమ్తో వోకల్ కార్డ్స్ అనేవి పనిచేయకపోవడం వలన శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంది. థ్రోట్ సర్జరీకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఆదివారం నకరికల్కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు వారి ఇంటికి వెళ్లి 18,200 అందించి గొప్ప మనసు చాటుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ వెంకటరమణ కాలనీకి చెందిన గుత్తెట్టి నరేష్ రజిత వారి పాప శ్రీ నయనిక 17 నెలలు ఫైబర్ సిండ్రోమ్తో వోకల్ కార్డ్స్ అనేవి పనిచేయకపోవడంతో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంది. థ్రోట్ సర్జరీకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఆదివారం నకరికల్కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు వారి ఇంటికి వెళ్లి 18,200 రూపాయలు అందించి గొప్ప మనసు చాటుకున్నారు. లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, మేము 285 మంది ఒక వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి అందరం ప్రతి నెల 200 జమ చేస్తూ వచ్చిన డబ్బులతో ఇలా ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మదేవర నరేష్, గుండు విక్రమ్, అనిల్, నాని, సైదులు, లింగయ్య పాల్గొన్నారు. సహాయం అందించిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్కు ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కృషి ఐటీసీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2010-12 బ్యాచ్ చదువుతున్న పూర్వ విద్యార్థులం అందరం కలిసి సరదాగా అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఒకరి అభిరుచులను ఒకరు పంచుకుంటూ అప్పటి అల్లరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ అల్లరి చేస్తూ ఆటపాటలతో గడిపిన ఆనందవేళ గురువులను సన్మానించుకొని గురువుల మీద భక్తిని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కృషి ఐటీసీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2010-2012 బ్యాచ్ చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సరదాగా అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఒకరి అభిరుచులను ఒకరు పంచుకుంటూ అప్పటి అల్లరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ అల్లరి చేస్తూ ఆటపాటలతో గడిపిన ఆనంద హేళన గురువులను సన్మానించుకొని గురువుల మీద భక్తిని చాటుకున్నారు. అందరు కలిసి భోజనాలు ముగించుకొని ఆటపాటలతో వయసు మర్చిపోయి బాల్యంలోకి వెళ్ళి వచ్చినట్లు అయింది. ఈ ఆనంద సమయంలో అందరి చిన్ననాటి స్నేహితులతో గడపడం ఎంతో అనుభూతి పొందారు. ఈ కలయికతో మనం అందరం ఎక్కడ ఉన్నా అందరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆర్థికంగా ఎదుగుతూ ఉండాలని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్లు, విద్యార్థులు మోహన్ రెడ్డి టీచర్, ప్రవీణ్ టీచర్, నవీన్ టీచర్, అశోక్ తేజ టీచర్, హరీష్ భరత్ కుమార్,
మాటూరి భరత్ గౌడ్, బత్తిని మహేష్ గౌడ్, బాబా జ్ఞానేశ్వర్, కృష్ణక్రాంత్ రెడ్డి, శివభాస్కర్, అరవింద్, అంజీ తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి గత 11 సంవత్సరాలుగా రంగేలి డిపార్ట్మెంట్ చేస్తున్నాము అని కాలేజీకి ఇక్కడికి రావట్లేదు. ఎందుకంటే హరీష్ బాబు మహేష్ తెలుసు. ఇంతమంది ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన హరీష్కు మరియు బాగా అందరికీ థ్యాంక్ యూ. నేను ప్రజెంట్ ఇప్పుడు ఆచార టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అలాంటి కోణంలో మన కృషి అంటే విద్యార్థి కోర్సు పూర్తయిన వెంటనే ఇంతమంది చెప్తున్నాడు నాకు క్లైమేట్ జాబ్ వచ్చింది సార్ అని చెప్పి. అంటే 2010-12 అయిపోయిన ఏప్రిల్ 4వ తారీఖు 4వ నెల 2012 అనే డేట్ క్లియర్గా చెప్తాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కోర్సు పూర్తయిన వెంటనే ఆయనకి క్లైమేట్ జాబ్ వచ్చిందంటే చాలా కంగ్రాచులేషన్. ఒకసారి అతనికి అభినందన తెలియజేయండి. అలాగే ఇంకొక విద్యార్థి పేరు మన ఆర్మీ ఏం పేరు మనది ప్రశాంత్. ఇంకొక విద్యార్థి ప్రశాంత్, అతను కూడా కోర్సు పూర్తయిన వెంటనే ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అయితే అప్పటి విధానం ఎట్లుందో కానీ ఇప్పుడు ఐటీఐ పూర్తయిన స్టూడెంట్కి ఆర్మీలో జాయిన్ అయితే వాళ్ళకి ఒక 10 మార్క్స్ అదనంగా చేర్చి ధర్మరక్ష ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ పెదగుర మండలం అధ్యక్షులు దెగవత్ జగన్ నాయక్ అధ్యక్షతన కేకే తండా, బావు సోని బావి తండా గ్రామాల్లో నెలవైయున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త మిట్టపల్లి శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. ధర్మరక్ష ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ పెదగుర మండల అధ్యక్షులు దేగావత్ జగన్ నాయక్ అధ్యక్షతన కేకే తండా, బావు సోని భావితండా గ్రామాలలో నెలవైయున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త మిట్టపల్లి శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. గత కొన్ని నెలలుగా ధర్మరక్ష ఫౌండేషన్ వారు దేవాలయాల కోసం పరితపిస్తున్న తీరు ఆదర్శనీయమని, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని శిథిలావస్థలో ఉండి ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ప్రతి ఒక్క దేవాలయానికి తమ వంతుగా పూజా సామాగ్రి పంపిణీ చేయడం గొప్ప విషయమని, అలాగే కొంతకాలంగా నిరుపేదలకు అవసరాల నిమిత్తం మరియు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకుంటూ తమ సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారని, ఇలాగే ముందుకెళ్తూ ధర్మరక్ష ఫౌండేషన్ దినదినాభివృద్ధి చెంది మరెన్నో కుటుంబాలకు ఆసరా అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు కొమ్ము రామ్దాస్, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పాల్తీ శంకర్, ఫౌండేషన్ సాగర్ పట్టణ అధ్యక్షులు గణేష్, తంగరాజు సభ్యులు దారావత్ రవి నాయక్, శ్రీరాములు, శోభన్ బాబు, పాల్తీ హరిలాల్ నాయక్, ధర్మా నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించిన మంత్రి కొండ సురేఖ. జాన్పాడ్ దర్గాని సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అపూర్వ ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాలన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏ వ్యాపారం చేసుకోవాలన్నా కాంగ్రెస్ కు టాక్సీ కట్టాల్సిందే అన్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్. భగత్ సింగ్ స్ఫూర్తితో ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామన్న మల్లం మహేష్.
సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు 94వ వర్ధంతి వేడుకలు. బీసీ కమిట్ పై కోర్ మీట్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు. గొప్ప మనసు చాటుకున్న లిటిల్ సోల్జర్స్ టీం. కృషి ఐటీసీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. లయన్ దేవాలయాలను కాపాడుకోవడం హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ప్రముఖ సామాజికవేత్త మిట్టపల్లి శ్రీనివాస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.